యో అడ్డం తిరుగు యో. ఏమయ్యా మీరందరూ రోడ్డుకు అడ్డంగా నిలబడితే కారు ఎలా వెళ్తుంది? కొంచెం ఆగండి మేడం, పాపం ఎవరో స్పృహ లేకుండా పడున్నారు. ఎవడో తాగుబోతు వెదవలా ఉన్నాడు మేడం. ఉన్నాడో పోయాడో. ఏ బాబు లే 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 బాబు, లే బాబు. లే లే. ప్రసాద్, మాధవి అన్నయ్య. పాపం ఎవడో మేడం తెలియట్లేదు. ఉన్నాడో పోయాడో. ఎవడైతే మనకేంటి, లాగి పడేద్దాం. పోలీసులు వస్తే వాళ్ళే అంతే. చూసుకుంటారు. ఆగండి ఆగండి ఆగండి. ఏమ్మా, ఈ తాగుబోతు నీకు తెలుసా? అది మాకు కావాల్సిన మనిషి. ప్లీజ్ అందరూ కొంచెం హెల్ప్ చేస్తారా? పట్టుకురండి. డోర్ వేసేయండి. అలాగే. థ్యాంక్ యూ మేడం, తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి. దారిలోనే పోయేటట్టున్నాడు. అలాగేనండి. రేయ్, ఫోన్ చూడరా. రేయ్, ఎక్కడున్నారా? దగ్గరలోనే ఉన్నాం సార్. 5 నిమిషాలు అక్కడ ఉంటాం. త్వరగా రండ్రా. మళ్ళీ మెళ్ళో తాలి పడకముందే నేను చెప్పింది జరిగిపోవాలి. సార్ మీరేం టెన్షన్ పడకండి, అంతా ప్లాన్ ప్రకారమే జరిగిపోతుంది. పెళ్లి సందడి మొదలైనట్టుంది. మళ్ళీ ఈరోజు నువ్వు నా చేతిలో నుంచి తప్పించుకోలేవే. మళ్ళీ వాళ్ళు ఇంకా రాలేదేంటి? ఈ పాటికి వచ్చేస్తుంటారులే. ఈ కాలం పిల్లలకి పద్ధతి పట్టింపులనేవే లేవు. వాళ్ళనుకున్నది జరిగిపోవలసిందే. ముహూర్తం సమీపిస్తోంది. పిల్లాడు ఎప్పుడు రావాలి, ఎప్పుడు తయారు కావాలి? వరపూజకి గౌరీ పూజకి కూడా టైం సరిపోయేట్టు లేదు. వా, పెళ్లి కూతుర్లా ముస్తాబు చేసుకొని కిర్రెక్కిస్తున్నావే మళ్ళీ. ఈ నవ్వు ఆనందం ఇంకా సేపేనే. శివ కావాలే నీకు. శివ, నీ సంగతి వాడి సంగతి తేల్చేస్తానే. శివ, పర్లేదుగా? పర్లేదు. పద.
అమ్మయ్య, ఇక దిగులు లేదు. ఇంతమంది ముందు బావతో ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి? పెళ్లి మండపంలో మనకి ఎవడడ్డొచ్చినా సరే నరికి పారేద్దాం. మళ్ళీ త్వరగా రమ్మని చెప్పాం కదా, ఇంతసేపు అయిందేంటి? ఏం లేదు, కాసేపు గుడిలో కూర్చోవాలనిపించింది. సరే సరే, త్వరగా వెళ్ళి రెడీ అవ్వండి. సుముహూర్తానికే జీలకర్ర బెల్లం పెట్టకపోతే ఫలితమే ఉండదు. ఇదిగో, మీరు శివాన్ రెడీ చేయండి, మేము మళ్ళీని అలంకరించి తీసుకొస్తాం. సరే శివ, రా వెళ్దాం. శివా, వీరయ్య, శివతో ఒకసారి మాట్లాడాలి. కలెక్టర్ బాబు మాట్లాడండి. ప్లీజ్ మీరు కొంచెం బయటే ఉండండి. శివతో నేను పర్సనల్గా మాట్లాడాలి. పదండి పదండమ్మా. ఏమిటి? బావా, కలెక్టర్ గారు, మీరెవరిని పిలిచారు? నిన్నే బావా. భావన, మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. నీ పరిస్థితి నాకు అర్థమైంది బావా, కానీ గతం గుర్తులేని నీకే నువ్వెంత పెద్ద తప్పు చేస్తున్నావో తెలియడం లేదు బావా. తప్ప ఏంటి? నేను తప్పు చేస్తున్నానా? అయ్యో, నీకెలా చెప్పాలి బావా? నువ్వు ఎవరి దగ్గరైతే పనిచేస్తున్నావో ఆ మాధవి రూపంలో ఉన్న రాణియే నాకు అక్క, నీకు భార్య. నాకు పెళ్లి జరగబోతుంటే ఎవరో నా భార్య అంటారేంటి? తప్పు కదా? అబ్బా, కానే కాదు బావా, ఆ మల్లిని నువ్వు పెళ్లి చేసుకోవడమే తప్పు. గతాన్ని మర్చిపోయిన నువ్వు నీ భార్యనే గుర్తు పెట్టుకోలేకపోవడం చాలా దారుణం బావా. దయచేసి నా మాట విను, ఇప్పటికీ మించిపోయింది లేదు. ఇంకాసేపట్లో అక్క ఇక్కడికి వచ్చేస్తుంది. నువ్వు మల్లిని పెళ్లి చేసుకోనని అందరి ముందు చెప్పాయి బావా. చూడండి, అసలే నా తల పగిలిపోతుంది. మీరేవేవో చెప్తే అవన్నీ నమ్మడానికి నేను సిద్ధంగా లేను. ప్లీజ్ బాబా, ప్లీజ్, అంత మాట అనుకో. మా అక్కే నీకు భార్య. నీకు పెళ్లి అని తెలిసిన క్షణం నుంచి ఎక్కడ నువ్వు తనకి దూరమైపోతావని ఏడుస్తూనే ఉంది. కట్టుకున్న భార్య ఉండగా మరో పెళ్లికి సిద్ధపడటం న్యాయం కాదు. ఒక్కసారి నువ్వు నాతో రా, హర్ష గారింటికి తీసుకెళ్ళి ఆయన భార్య మాధవి గారిని చూపిస్తాను. అదే రూపంలో ఉన్న రాణియే ఇన్నాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో మాధవిగా నటించిందని నీకు అప్పుడు అర్థమవుతుంది. నా మాట విని రా బావా. కలెక్టర్ గారు, మీరెంతో గొప్పవారు కావచ్చు, అంత మాత్రాన మీరు చెప్పినవన్నీ నేను నమ్మలేను. మీతో రావటం జరగని పని. దయచేసి వెళ్ళండి. బావా, తాగుడికి బాగా ఎడిక్ట్ అయినట్టున్నాడు. ఎవరమ్మా అతను? నాకు కావలసిన మనిషి, అందుకే తప్ప తాగి రోడ్డు మీద పడుంటే మీ దగ్గరికి తీసుకొచ్చాను. ఇలాంటి వాళ్ళకి యాంటీ ఆల్కహాల్ థెరపీని ఇచ్చినా ప్రయోజనం ఉండదు. కౌన్సిలింగ్ వల్ల కూడా ఎలాంటి లాభం ఉండదు. డాక్టర్, ఇప్పుడు తన కండిషన్ ఎలా ఉంది? ప్రమాదమేం లేదు కదా? బాగా చీప్ లిక్కర్ని తాగినట్టున్నాడు. దానికి తోడు ఫుడ్ పాయిజన్ కూడా అయినట్టుంది. సమయానికి మీరు తీసుకొచ్చారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఊపిరాడక నడి రోడ్డు మీద ప్రాణం పోయేది. వాళ్ళ నాన్నగారు ఎక్కడో ఊళ్ళో ఉంటారు. తాగొద్దురా అని చెప్పి చెప్పి ఎంతగానో విసిగిపోయారు. ఏం చేస్తాం మేడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరమని ఎన్నిసార్లు చెప్పినా అమ్మకాలు ఆగం, తాగడాలు మానరు. ఎంత కన్విన్స్ చేయాలనుకున్నా బావ నో చెప్పేశాడేంటి? కళ్ళ ముందున్న నన్నే బావ గుర్తుపట్టలేదు.
ఒక కలెక్టర్గానే నన్ను నమ్మను అన్నాడు. ఇప్పుడు అక్క వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో. లక్ష్మి, త్వరగా రావాలి. గౌరీ పూజకు అమ్మాయిని కూర్చోబెట్టాలి. ఉండండి, మళ్ళీ రెడీ అయిపోతుంది. ఒక 5 నిమిషాలు ఆగండి. అబ్బబ్బబ్బబ్బా, ఈ ఆడవాళ్ళు 5 నిమిషాలు అన్నారంటే 50 నిమిషాలైనా తెమలరు. అబ్బబ్బబ్బబ్బా, ఈయన గారికి అన్నిటికీ తొందరే. పెళ్లి కూతుర్ని అలంకరించడం అంటే ఆషామాషి అనుకున్నారా? ఎన్ని చూడాలి, ఎన్ని పుయ్యాలి, ఎన్ని దిద్దాలి. పెద్దమ్మా, దిద్దింది చాలు. నీ మొహం ఏంటి చాలు? పెళ్లి కూతురు రెడీ అయి ఎప్పుడొస్తుందా అని అందరూ ఎదురు చూస్తుంటే అదిరిపోయేలా ఉండొద్దు. అమ్మా, మళ్ళీ ఇప్పుడు నిజంగానే సినిమా హీరోయిన్ లాగుంది. ఈ హీరోయిన్ సంగతి మేము చూసుకుంటాం గాని అక్కడ హీరో గారు ఉన్నారు కదా, ఎందాక వచ్చిందో వెళ్ళి చూడు. ఏ డ్రెస్ లో ఉన్నా మా శివ అంకుల్ ఎప్పుడు హీరోనే. సరే సరే వెళ్ళు. కుక్కతో ఒక వంకరని నీలాంటోడి చెత్త బుద్ధి ఎన్నటికీ మారదని నాకు బాగా తెలుసు. ఇష్టం అన్నాను, చీ కొట్టావు. ఆశ పెట్టాను, కాదు పొమ్మన్నావు. బలవంతం చెయ్యాలనుకుంటే లాగిపెట్టి కొట్టావు. చివరికి మారినట్టు నటించినా కుక్కతో ఒక వంకరా అని అవమానించావు. మళ్ళీ లోపల నిన్ను పెళ్లి కూతురిగా అందంగా అలంకరిస్తున్నారు కదూ. అదంతా నీ పెళ్లి కోసం కాదే, నా కోసం. ఎక్కడున్నాను నేను? యమలోకంలో ఉండేవాడివి అని అంటున్నాను. చావలసిన వాడివి, ఆవిడ పుణ్యం అని బతికిపోయావు. ఎవరు నన్నిక్కడికి తీసుకొచ్చింది? ఎవరు? అదుగో ఆవిడే. స్పృహ వచ్చింది కదా, ఇంటికి తీసుకెళ్ళొచ్చు. ఇంకోసారి మందు కొట్టావంటే చేస్తావు, జాగ్రత్త. ఛీ, ఏం బ్రతుకునిది? ఎందుకు ఇలా తయారయ్యావు? ఎన్నిసార్లు చెప్పినా ఆ దరిద్రపు తాగుడిని మానవా? సారీ చెల్లెమ్మా. ఛీ, నన్ను అలా పిలవకు. నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది. చదువు లేదు, ఉద్యోగం లేదు, ఒంటి మీదకి ఇన్నేళ్ళొచ్చినా బాధ్యత కూడా లేకుండా ఇలా తాగి తాగి ఏమైపోదామని? మనిషిగా పుట్టినందుకు మనం తల ఎత్తుకుని బతకాలి. అడ్డమైన వ్యసనాలతో ఇలా తల దించుకుని కాదు. ప్లీజ్, తప్పైపోయింది, నన్ను క్షమించు. ఇక మీదట నేను మందు ముట్టను. హనీ, ఇప్పటికీ ఎన్నిసార్లు చెప్పుంటావు? ఛీ, కుక్కతో ఒక వంకర అన్నట్టు 4 రోజులు పోతే మళ్ళీ మామూలేగా. లేదు లేదు,
నేను చెప్పేది నిజం. నిజం. ఆ నిజాన్ని ఎక్కడ రాసి పెట్టాలి? నీళ్ల మీద? చూడు, నడి రోడ్డు మీద దిక్కుమాలిన స్థితిలో ఉన్న నిన్ను నీ కర్మానికి వదిలేలేకే ఇలా తీసుకునొచ్చాను. ఇదే మొదటిసారి, ఇదే చివరిసారి కూడా. నీ అంతట నువ్వే తాగుడు మానేస్తావో, తప్ప తాగి నడి రోడ్డు మీదే చేస్తావో నీ ఇష్టం. చూడు, నీకైనా నాకైనా ఇంకెవ్వరికైనా ఇవాళ పోతే రేపటికి 2. గుర్తుంచుకో. అలా కూర్చో అమ్మా. అమ్మా, గౌరీదేవికి నమస్కారం పెట్టుకో అమ్మా. ఓం లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం. గౌరమ్మ తల్లి, నిన్నే నమ్ముకున్నాను, చల్లగా కాపాడమ్మా. శివాంకుల్, సూపర్ గా ఉన్నావు. రోజీ, వాళ్ళు ఎందాక వచ్చారు? పూజ మొదలైనట్టుంది, చూసొస్తాను. శివ, ఏమైందిరా? ఏం లేదు, నాకేంటోగా ఉంది. పట్టరానంత సంతోషంగా ఉన్నప్పుడు అలాగే అనిపిస్తుందిలే. ఏం జరుగుతుంది నాలో? ఎప్పుడు నేను ఇలా లేనే. ఏదో కనిపించినట్టు, అంతలోనే మాయమైపోయినట్టు. ఏంటిది? రాజవశ్యకరం దివ్యం గుహ్యతం గుహ్యతం పరం దుర్లభం సర్వదేవానాం చతుషష్టికలాస్పదం పద్మాదీనాం వరాతానాం నిధీనాం సర్వదాయకం సమస్త దేవదైవస్యం అణిమాద్యష్ట సిద్ధిదం కిమృత భౌతో నిత్యం దేవీ ప్రత్యక్షదాయకం. గౌరీ పూజ అంటే అంటే పెళ్లికి ముందు ఆడపిల్ల ఈ పూజ చేస్తే అంతా శుభంగానే జరుగుతుందని నమ్మకం. ఓహో, అదన్నమాట. మరైతే అదేదో సినిమాలో పూజ చేశాక కూడా పీటల మీద పెళ్ళాగిపోయినట్టు చూపించారే. రోజీ, ఏం మాటలవి? నోరు మూసుకునుండు. చిన్నపిల్ల, దాని మాటలు పట్టించుకోకండి. వీరయ్యా, చెప్పండి అయ్యా. ఇక్కడ పూజ పూర్తయ్యేలోగా అక్కడ పెళ్లి కొడుకుని సిద్ధం చేసి పీటల మీద కూర్చోబెట్టండి. అట్టాగేనయ్యా. ఆ. మళ్ళీ ఏమీ కాదు, అమ్మవారికి దండం పెట్టుకో. తల్లి, శుభమా అని పెళ్లి జరగబోతుంటే ఏంటి అపశకునం? ఏ గొడవ లేకుండా మా పెళ్లిని జరిపించు తల్లి. ఆగండి. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఇప్పుడు తాళి కట్టిన వాడే తనకి దూరం అవుతున్నాడని తెలిసే ఈ పెళ్లి ఆపడానికి పరుగు పరుగును వచ్చింది. మీ భర్త హర్ష గారు నడవలేని స్థితిలో ఉన్నారు కాబట్టి మీ కళ్ళు నా శివ మీద పడ్డాయా?